జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. 2028 ఆఖరి లోపల పిఓకే అనేది ఇండియాలో భాగం అవబోతోంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. శనిగారి దృష్టి మీకు కుజుడి మీద పడుతుంది. కుజుడు దృష్టి శనిగారి మీద పడుతోంది. ధనపరంగా మాత్రం విపరీతమైన యుద్ధం చేస్తారు. కుటుంబ సభ్యులతో గొడవలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మాసం అనేది ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. హనుమాన్ చాలీసా, దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుటుంబాధిపతి అయిన గురువు మీకు అష్టమ స్థానంలో ఉన్నారు మరియు శుక్రుడు కూడా ఉంటారు. 21వ తారీఖు వరకు చాలా బాగుంటుంది. 21వ తారీఖు నుంచి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మీకు ధనపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు కనుక ఎవరికైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి మరియు శత్రుత్వాన్ని మీరే కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ముఖ్యంగా మంగళవారం పూట ఎవరికైనా డబ్బు ఇవ్వకండి, అవి తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. శని భగవానుడు పంచమ స్థానంలో ఉన్నారు. ఆయన 3వ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తున్నారు. మ్యారేజ్ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి, చికాకులు ఉంటాయి, గొడవలు ఉంటాయి. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో దగ్గర దాకా సంబంధాలు రావటం, వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శనికి జపం చేయించుకోండి, మీకు చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కానీ హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. మరి హోమం కూడా మేము జరిపిస్తాము. మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని కూడా చూడొచ్చు. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సమయం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. 21వ తారీఖు నుంచి ఖర్చులు అనేది అధికంగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. లలితా సహస్రం పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. మాసం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక విష్ణు సహస్రం పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. కోర్టు కేసు విషయాల్లో మాత్రం వ్యతిరేక తీర్పు ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి, ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాలభైరవాష్టకాన్ని చదువుకోండి, చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్తు పురాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.